బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై మధుప్రియ సంచలన వ్యాఖ్యలు. గాయని మధుప్రియ ఎప్పుడూ సంచలన వార్తలకు చిరునామాగా ఉంటుంది. బిగ్ బాస్లో మధుప్రియ ప్రవర్తన వివాదాస్పదమైనప్పటికీ చివర్లో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చే సమయంలో ఎన్టీఆర్తో మధుప్రియ 30 నిమిషాల పాటు మాట్లాడిన తీరు, ఆ సందర్భంలో ఆమె చూపించిన చొరవకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ ద్వారా బయటికి వచ్చిన తర్వాత ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లోని విషయాలు బయటపెట్టింది. అంతేకాకుండా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ప్రవర్తనపై మధుప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోలో అర్చనతో తనకు వచ్చిన విభేదాల గురించి మాట్లాడుతూ హోమం దగ్గర మంట పెట్టే విషయంలో జరిగిన గొడవను బయటపెట్టింది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో కొందరి ప్రవర్తన తనకు బాధ కలిగించింది అని చెప్పింది. ఒకవైపు చెల్లెలు అంటూనే అర్చన తనతో చాలా దారుణంగా ప్రవర్తించిందంటూ వాపోయింది. చాలా మంది పార్టిసిపెంట్స్ తన గురించి మాట్లాడుకుంటూ చెవులు కొరుక్కునేవారని, బిగ్ బాస్ హౌస్లోని కొందరి ప్రవర్తన వల్ల తాను మానసికంగా పడ్డ వేదనను బయటపెట్టింది. అంతేకాదు పార్టిసిపెంట్స్ మైండ్ సెట్ వల్లే హౌస్లో అడ్జస్ట్ కాలేకపోయాను అంటూ స్వేచ్ఛగా తిరిగే తనకు బిగ్ బాస్లో బంధించినట్లు అనిపించింది అని, అక్కడ పెట్టే తిండి కూడా ఏమాత్రం నచ్చలేదని ఆమె చెప్పింది. అందుకనే తాను బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చానన్నట్లు మధుప్రియ చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చినందుకు తనకు బాధ లేదని ఆమె చెప్పుకొచ్చింది. మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను అంటూ మధుప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది.